మ్యాజికల్ నెంబర్ 11 కి సంబంధించి మనం డిస్కషన్ చేస్తున్నాం. 45 ఇంటూ 11 దీని వాల్యూ ఎంత? యాక్చువల్లీ మనందరికీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అనే సంగతి తెలుసు. బట్ ఇది మ్యాజికల్ నెంబర్ అని చెప్పాం కాబట్టి దీన్ని ఎలా చేయబోతున్నామో చూడండి. మనం ఏం చేస్తామండి, ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ వస్తాం. ఇక్కడ చూడండి 45 ఇంటూ 11 అన్నారు కాబట్టి లాస్ట్ లో 5 ఉంది కాబట్టి ఫస్ట్ మీరు 5 రాసేయండి. తర్వాత ఈ రెండు యాడ్ చేయండి, 5 + 4 చేస్తే 9. తర్వాత 4 రాసేయండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు 1 డిజిట్ రాయాలి. ఒకవేళ మీకు 2 డిజిట్స్ వస్తే కనుక 1 డిజిట్ క్యారీ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7 ఉంది కాబట్టి 7. ఓకేనా? ఇగో 7 + 6 13 కాబట్టి నేను 13 రాయకూడదు, ఎప్పుడు కూడా 1 డిజిట్ రాయాలి. అందుకని 3 రాసి 1 క్యారీ పెట్టాను. నెక్స్ట్ 6 రాసేయాలి. 6 రాయాల్సి 1 క్యారీ ఉంది కాబట్టి 6 + 1 7. ఆన్సర్ ఎంత అంటే 737. నెక్స్ట్ ఇక్కడ చూడండి 752 ఇంటూ 11 లాస్ట్ లో 2 ఉంది కాబట్టి ఫస్ట్ 2 రాసేయండి. 2 ఉంది కాబట్టి 2 రాసేయండి. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి. 2 + 5 చేస్తే 7. 7 + 5 చేస్తే 12 కాబట్టి 12 డబుల్ డిజిట్ నెంబర్ కాబట్టి 2 రాసి 1 క్యారీ పెట్టాలి. ఇక మనం లాస్ట్ లో 7 రాయాలి కదా. 7 రాసినప్పుడు ఇక్కడ 1 ఉంది కాబట్టి ఆ 1 తీసుకోండి. 7 + 1 చేస్తే 8. సో ఎంత అంటే 8 to 7. బికాస్ మల్టిప్లికేషన్ చేయండి, మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ నెంబర్ వచ్చింది. ఇలాంటి ఇంకో క్వశ్చన్ కనిపిస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ వెంటనే కమెంట్ చేయండి. నచ్చిందా ట్రిక్? నచ్చితే వెంటనే ఫాలో అయిపోండి.